రీసెంట్ గా మనకి హన్మకొండలో కూడా భూములు తక్కువ రేట్లకు అమ్మిరు, తక్కువ రేటుకే వేలంపాట వాడారు అని చెప్పేసి ఒక కాంగ్రెస్ నేతల మీద బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. ఈ రెండు నేతలు ఏంటంటే వాళ్ళు పరస్పరం వివాదాస్పదంగా మాట్లాడుకుంటా ఉన్నారు. అది అంతవరకు ఓకే, మీరు మాట్లాడుకోండి, ఏమైనా వేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా వేసుకోండి, వరంగల్లో మీరు రాజకీయం చేయదని ఎవరు చెప్పట్లేదు. వరంగల్లో మీరు స్టంట్ చేయవద్దు, రాజకీయంగా మీరు ధర్నాలు రాస్తారోకలు చేద్దామని మీకు ఎవరు చెప్పట్లేదు. మీరు అన్ని వేయండి. హన్మకొండ చౌరస్తున్నది, అంబేద్కర్ చౌరస్తున్నది, నక్కలగుట్టు ఉన్నది, అంబేద్కర్ భవన్ ఉన్నది, అదాలత్ కోర్టు సర్కిల్ ఉన్నది, హంటర్ రోడ్ ఉన్నది, వరంగల్ ఎంజిఎం ఉన్నది, వరంగల్ బస్ స్టాండ్ ఉన్నది, వరంగల్ చౌరస్తు ఉన్నది, కాజీపేట ఉన్నది, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి. మీరు ఇవన్నీ వదిలిపెట్టి వచ్చి వరంగల్ ని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చి మీ స్టంట్లు ఏందండి? ఇది దీనివల్ల ఎవరికి లాభం? యావత్ తెలంగాణకి కావచ్చు, భారతదేశానికి కావచ్చు, ప్రపంచానికి నష్టం. అది దేనికోసం అని చెప్పేసి మీ స్టంట్లు అక్కడ వేస్తా ఉన్నారు. మీరు ఏదైనా తప్పు చేస్తే వాటిని బాధాపుగా ప్రజల్లోకి వచ్చి ఒప్పుకోండి, ప్రజలు క్షమిస్తారు. అంతేగాని మీరు భద్రకాళి అమ్మవారి ఆలయంకి వెళ్ళి అమ్మవారిని మీ యొక్క చర్చల్లోకి, మీ యొక్క రచ్చలోకి గుంజే ప్రయత్నం చేస్తే మాత్రము విపరీత బుద్ధులే వినాశకాలని చెప్పినట్టు ఖచ్చితంగా మీరు రాజకీయ భవిష్యత్తుకే కావచ్చు, ఎంటైర్ వరంగల్ మొత్తానికి కూడా అది మంచిది కాదు. తడి బట్టలతో పోయి స్నానం చేయండి, అమ్మవారి దర్శనం చేసుకోండి, మీరు మొక్కుకోండి. నెక్స్ట్ టైం నేనే ఎమ్మెల్యే కావాలి తల్లి, నెక్స్ట్ టైం నేనే ఎంపీ కావాలి, నెక్స్ట్ టైం నేనే సీఎం కావాలి, నువ్వు దీవించుతాలని చెప్పి అమ్మవారి పాదాలు పట్టుకోండి, అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోండి, అమ్మవారిని మీరు ప్రాధాయపడండి. అంతేగాని అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు రచ్చేంది, మీరు రాజకీయ చర్చలేంది? ఒకడొచ్చేమో తడిబట్టలతో స్నానం చేసి ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఇంకోడేమో నేను స్నానం చేస్తా ఉండని ఆపేరని చెప్పేసి ఆడ పోలీసులను తీసుకొస్తారు. ఇంకోటి వచ్చేమో ఈ ప్రమాణ స్వీకారం చేయబట్టి ఇక్కడ అమ్మవారికి మైలు జరిగింది, అమ్మవారికి ఇక్కడ అపవిత్రం అయిపోయే విధంగా పసుపు నీళ్ళు వెళ్తా ఉన్నారు. ఏం దరిద్రం ఇది? అమ్మవారి ఆలయం చుట్టూ మీరు పసుపు నీళ్ళు వెళ్తా ఉన్నారని చెప్పేసి అంటే అమ్మవారికి ఏమన్నా మైలు పట్టిందా? అమ్మవారికి ఏమన్నా శాపం తగిలిందా? అమ్మవారికి ఏమైతుంది? అమ్మవారి ఆదిశక్తి, పరాశక్తి అమ్మవారు. అమ్మవారికి ఏమైతుంది? మీరు అమ్మవారికి శుద్ధి చేయాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ దేవాలయాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మంది భక్తులు అమ్మవారి యొక్క శక్తిని గుర్తించి ఈ రోజు వరంగల్కి వచ్చి వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటా ఉన్నారు. అంత పవిత్రమైనటువంటి, అంత శక్తివంతమైనటువంటి అమ్మవారి ఆలయం దగ్గర మీరేందే ప్రక్షాళన చేసేది? ఏం ప్రక్షాళన చేస్తారు మీరు? పసుపు నీళ్ళు అనుకుంటే ఇక్కడ అమ్మవారికి ఏమన్నా మా శక్తి లేదని చెప్పి అనుకుంటా ఉన్నారా? అనుకుంటే అమ్మవారు ఏమని చెప్పి అనుకుంటా ఉన్నారు మీరు? మీరు పసుపు నీళ్ళు వెళ్తే కానీ అక్కడ పవిత్రత కాదా? రాజకీయ నాయకులు అందరు దొంగలే, అందరు తెలిసే విషయం ప్రజలందరూ కూడా. మీరేదో అమ్మవారిని ఉద్ధరించిన విధంగా అమ్మవారి ఆలయం చుట్టూ ఈ పసుపు నీళ్ళు చల్లే కార్యక్రమం మాత్రం మంచిది కాదు. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రమే కాదు, ఎంటైర్ ప్రపంచానికి కూడా ఇది మంచిది కాదు. ఇప్పటి వరకు వరంగల్ ని చల్లని చూపుతోని భద్రకాళి మాత అందరిని కూడా చల్ల చూసుకుంటా ఉన్నది. ఎక్కడెక్కడో కరువులు వచ్చినా, ఎక్కడెక్కడో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. కానీ వరంగల్కి ఇప్పటి దెబ్బ ఎప్పుడు తగలనే, వాతావరణ పరంగా కావచ్చు, అనేక రకాలుగా వరంగల్ ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు తల్లి భద్రకాళి మాత. ఆ తల్లికి మీరు ప్రక్షాళన చేస్తాం పోతాం. ఈ రోజు దేవాదాయ కమిటీ ఏం చేస్తుందండి? దేవాదాయ కమిటీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇయ్యదా? సిపి గారికి కంప్లైంట్ ఇయ్యదా? శేషయ్య గారు ఉన్నారు, శేషయ్య గారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉంటారు. మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావట్లే? ఇన్వాల్వ్ మీరు ముందుగా కంప్లైంట్ ఇవ్వరా అండి? ఏ రాజకీయ నాయకుడైనా, బీజేపీ అవుతుంది, బీఆర్ఎస్ అవుతుంది, కాంగ్రెస్ అవుతుంది, ఏ రాజకీయ నాయకుడైనా కూడా అమ్మవారి సన్నిధానంలో రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటే తప్పు కదా? మీరు ముందుగా కంప్లైంట్ ఇవ్వరా? మీరు ఏదైనా ఉంటే గేట్ బయట చూసుకోండి, అమ్మవారి టెంపుల్ బయట చూసుకోండి, అమ్మవారి మెయిన్ ఆర్చ్, మెయిన్ రోడ్ ఉన్నట్టు మెయిన్ ఆర్చ్ ఉంది కదా, ఆ మెయిన్ ఆర్చ్ కంటే ముందు చూసుకోండి. అంతే తప్ప మీరు అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి అమ్మవారి గుడిలో మీరు రాజకీయం చేస్తానే కరెక్ట్ అని చెప్పి మీరు ఎప్పుడా కంప్లైంట్ ఇవ్వరా? ఆ బాధ్యత మీకు లేదా? అమ్మవారి చల్లని చూపు ఇప్పటి వరకు వరంగల్ కాపాడుతూ ఉన్నది. మీరు చేసిన రాజకీయ స్టంట్ల వల్ల అమ్మవారికి ఆగ్రహం వస్తే ఎట్లా? ఆంధ్రాలో కూడా కొందరు రాజకీయ నాయకులు మహామహా మేధావులు మేమే అని చెప్పి అనుకోని కూడా టిటిడి, తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద కూడా రాజకీయంగా చర్చలు చేస్తే వాళ్ళ జీవితాలు ఏమైనా చూసారు కదా? మట్టి కొట్టుకపోయారు. అవన్నీ చూస్తలేరా? దేవుళ్ళ లాగకండి మీ యొక్క రాజకీయాల్లోకి, దేవుళ్ళ గుళ్ళ లాగకండి, గర్భగుడి దాకా మీద వెళ్ళకండి. మీ ఏదైనా చర్చలు ఉంటే, మీ ఏదైనా స్టంట్లు ఉంటే రోడ్లనే పెట్టుకోండి. జై శ్రీరామ్.